మీరు దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్లో. బాపట్ల జిల్లా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో పోటీ చేస్తున్న డైరెక్టర్లు బడుగు బలహీన వర్గాల బ్యాంకు రుణ సదుపాయాలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. డిపాజిటర్ల నిధులను రక్షిస్తూ బ్యాంకును అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు తప్పుదోవ పట్టించే ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వృద్ధులను కొనసాగించడం వల్ల కొత్త వారికి అవకాశాలు దక్కడం లేదని, బ్యాంకుకు ఆదాయం లేకపోయినా అధిక గౌరవ వేతనం తీసుకోవడం అన్యాయమని విమర్శించారు. తమ ప్యానెల్ గెలిస్తే ఏటీఎం సౌకర్యాలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అట్లానే అయిపోయినటువంటి వాళ్ళు, సామర్థ్యం లేనటువంటి వాళ్ళు, కొత్త వారికి అవకాశం లేకుండా వీళ్ళనే మళ్ళీ స్వార్థపూర్వమైనటువంటి నిర్ణయంతో వీళ్ళనే కూడా కంటిన్యూ చేయడం అనేటువంటిది కూడాను చాలా అన్యాయమైనటువంటి విషయంగా భావించి మేము ప్రత్యేకించి బ్యాంకును అభివృద్ధి చేయాలి, బ్యాంకులో కొత్తగా ఒక పద్ధతుల ప్రకారం చాలా అధునాతనమైన పద్ధతుల్లో ఈ ఏటీఎం ఒకటి ప్రారంభం చేయాలని, అట్లానే ఈ కింద బడుగు వర్గాలైనటువంటి ప్రజలందరికీ కూడాను బ్యాంకులో రుణ సౌకర్యాలను కూడాను ఏర్పాటు చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మేము ఈ డైరెక్టర్స్గా మా ప్యానల్ కింద అందరూ కూడా బయట ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కాకతీయ బ్యాంక్ అని, ఇంకో బ్యాంక్ అని, విశాఖపట్నం బ్యాంక్ అని తీసిపెట్టారు. ఇన్ని సంవత్సరాల చరిత్రకారులు వీళ్ళు ఇక్కడే కూర్చొని ఉన్నారు. పక్కన కర్రపల్లిలో ఎంత వ్యాపారం జరుగుతుంది మనకు తెలుసు, ఎదురుపల్లిలో ఎంత వ్యాపారం జరుగుతుంది మనకు తెలుసు. అక్కడ కనుక 2 కౌంటర్లు కనుక ఓపెన్ చేస్తే బ్యాంకుకి మంచి పేరు వస్తుంది, ఆదాయం వస్తుంది, షేర్ హోల్డర్స్ కూడా ఇబ్బంది లేకుండా